వైఎస్ఆర్సీపీ సిద్ధం 4వ సభకు సర్వం సిద్ధమవుతోంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించే సిద్ధం బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్వహించిన 3 సిద్ధం సభల్లో వచ్చిన జన సందోహాన్ని చూసి విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే అంతకు మించిన రీతిలో మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, సిద్ధం సభ మేదరమెట్లలో జరగబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, సిద్ధం సభ ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే 3 సిద్ధం సభలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇది సిద్ధం ముగింపు సభగా చెప్తుంది పార్టీ. అది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభలకు భిన్నంగా ఈ సభ ఉంటుందని కూడా ఈరోజు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఒంగోలులోనే ఒక ఫంక్షన్ హాల్లో ఒక భారీ సమావేశం, సన్నాహక సమావేశం కూడా జరిగింది. అందుకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 6 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించి సిద్ధం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటి, దిశానిర్దేశం చేసినట్టు పరిస్థితి ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతోటి ఇండివిజువల్గా మాట్లాడడం జరిగింది. ఎలాంటి మొబిలైజేషన్ ఉంటుంది, మీ కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ ఎలా సమీకరించే పరిస్థితి ఉందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకోవడం, అలాగే కొన్ని సలహాలు, సూచనలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మక ముఖ్యమంత్రి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేదరమెట్లలో జరిగినటువంటి సిద్ధం సభ నిర్వహించాలని ఒక తలపెట్టారు కాబట్టి దాన్ని ఏమాత్రం కూడా లోటు రాకుండా, ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా సభ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. మనం ముందస్తుగా దాదాపు మనకు టైం కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే సిద్ధం సభ ఈ నెల యాక్చువల్గా 3వ తేదీ జరగాల్సి ఉంది. దానికి సంబంధించి బాగా షార్ట్ పీరియడ్ కావడంతో పార్టీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎందుకంటే ఈ సభ తర్వాత ఒక ఎన్నికల యుద్ధ వాతావరణం ఉంటుందని కూడా పార్టీ తేల్చి చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే 3 సిద్ధం సభలని ఒకదానికి మించి ఒకటి జరుపుకుంటూ వచ్చింది. ఈ 3 తర్వాత అత్యంత ఛాలెంజ్గా తీసుకునే ప్రతిష్టాత్మక ఈ మేదరమెట్ల సిద్ధ సభ ఉండబోతుంది. ఎందుకంటే రేపు ఈ సిద్ధం సభ తర్వాత పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కాన్స్టిట్యున్సీ వైడ్గా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక ప్రత్యేకత కూడా ఉంది, ఈ సిద్ధం సభలో మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది, అడగారిన వర్గాలకు, పేదలకు, బీసీలకు ఏం చేసిందనే కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభలో ప్రసంగిస్తారని కూడా చెప్పడం జరిగింది. సో దాదాపు మేనిఫెస్టోతో పాటు అత్యంత కీలక అంశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభలో ప్రకటించి కార్యకర్తలకు ఒక జోష్ నింపే అవకాశం ఉంది. బిందు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.